ఓం శ్రీమాత్రే నమః. పూజ గదిలో రాగి చెంబు ఉంటే ధనాకర్షణ కలుగుతుంది. మన ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం మన ఇంటి పూజ గది. పూజ గదిలోనే ముక్కోటి దేవతలు నివసిస్తారు అంటారు. మనం చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభించాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి. అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం ప్రాప్తిస్తుంది. లేకపోతే మాత్రం ఎన్ని పూజలు చేసినా సరే ప్రయోజనమే ఉండదు. ఇంట్లో పేదరికమే ఏర్పడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబును, దానిలో నీళ్లు నింపి పెట్టుకోవాలి. పూజ గదిలో రాగి చెంబు ఉండడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పూజ గదిలో రాగి చెంబు లేకపోతే కష్టాలు అనుభవించాల్సి రావచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి పూజ గదిలో రాగి చెంబుని ఎందుకు పెట్టుకోవాలి, రాగి చెంబు ఉండడం వలన ప్రయోజనాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాగి చెంబులో నీటిని పోసి పూజ గదిలో ఉంచడం అనేది అనాదిగా వస్తున్నటువంటి మన ఆచారం. దీనికి కారణాన్ని పరిశీలిస్తే గనక రాగి చెంబును పూజ గదిలో పెడితే సర్వదేవతలు సంతృప్తి చెందుతారని వేద పండితులు చెబుతున్నారు. ముక్కోటి దేవతలందరూ సంతోషపడి కోరిన కోరికలన్నింటినీ తప్పక నెరవేరుస్తారు అని ఆధ్యాత్మిక పండితులు భావిస్తారు. ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ రాగి చెంబు నిండా నీళ్లు పోసి తప్పనిసరిగా పూజ గదిలో పెట్టుకోవాలి. దీని వలన మీ ఇంట్లో సుఖం, సంతోషం వెల్లివిరుస్తాయి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. మీ పూజ గదిలో రాగి చెంబు ఉంటేనే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది. రాగి రాకోరుతుంది అంటారు. పూజ గదిలో రాగి చెంబును పెట్టాలనుకునేవారు రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ గంధంతో బొట్లు అలంకరించి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక పువ్వును వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబును ముట్టుకొని మీ మనసులో ఉన్న కోరికను కోరుకోవాలి. మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే శుక్రవారం పూజ చేసేవారు మాత్రం రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక రూపాయి బిళ్ళను వేసి పూజ చేసుకోవాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న రూపాయి తీసి మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ ఉంచుకోవాలి. కాబట్టి మీ పూజ గదిలో రాగి చెంబు ఉంటే చాలా మంచిది. అలాగే రాగి చెంబులో ఉన్న పాత నీటిని ఇంటి గుమ్మం ముందు పోస్తే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారట. మన ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి మొత్తం రాగి చెంబులో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఇలా దేవుని ముందు ఉంచిన నీటిని మనం తాగడం వలన సర్వ రోగాలు నయమవుతాయని చాలామందికి నమ్మకం. ఇలా పూజ గదిలో ఉంచిన నీళ్లు ఒకవేళ మిగిలిపోతే మాత్రం ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పోయడం లేదా మొక్కలో పోయడం మంచిది. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఏవైనా దుష్టశక్తులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు పూజ చేయడం కుదరని వారు రాగి చెంబు నిండా నీళ్లు నింపి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ దేవునికి నమస్కారం చేసుకుంటే ప్రతిరోజు పూజ చేసినంత పుణ్యఫలితం ప్రాప్తిస్తుంది. వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గది ఖచ్చితంగా ఈశాన్య దిశలోనే ఉండాలి. పొరపాటున కూడా మీ పూజ గదిని దక్షిణ దిశలో ఏర్పాటు చేయకూడదు. దక్షిణ దిశలో మీ పూజ గది ఉన్నట్లయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు, అలాగే కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. మీ పూజ గదిలో ఉండే దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. అలాగే పూజ గదిలో ఉండే దేవుని పటాలను పొరపాటున కూడా గోడలకు తగిలించకూడదు. ఇక గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. అలాగే గులాబీ పూలతో దేవుణ్ణి పూజిస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. మీ ఇంట్లో సంపద బాగా పెరుగుతుంది. వెండిని లక్ష్మీదేవితో పోలుస్తారు. వెండి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన పండుగ రోజుల్లో వెండి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే మీ ఇంటిపై సమృద్ధిగా లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలామంది ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు. అయితే పూజలో ఒక దీపాన్ని వెలిగించేవారు దీపం కుందిలో 2 ఒత్తులను వేయకూడదు. ఖచ్చితంగా 3 ఒత్తులను వేసి దీపారాధన చేయాలి. అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది.
ఇలా 3 ఒత్తులతో దీపారాధన చేయడం వలన మీ ఇంటికి సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే 5 ఒత్తులతో దీపారాధన చేస్తే 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి ప్రాప్తిస్తుంది. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యి చాలా ఉత్తమమైనది. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం ప్రాప్తిస్తుంది. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వలన మీరు అనుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. పడమటి ముఖంగా దీపం వెలిగించినట్లయితే అప్పుల సమస్యలు తొలగిపోయి డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. అదే ఉత్తరముఖంగా దీపం వెలిగించినట్లయితే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. నెమలీకలు అంటే శ్రీకృష్ణుడికి ఇష్టమైనవి. అయితే పూజ గదిలో నెమలీకలను పెట్టుకుంటే మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఇక పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ పాతబడిపోయిన దేవుని పటాలు ఉండకూడదు. దీని వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. డబ్బు పరంగా నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఒక గోమాత విగ్రహాన్ని లేదా గోపటాన్ని పెట్టుకోవడం చాలా మంచిది. ఇది మీ ఇంటికి అష్టైశ్వర్యాలను తీసుకొస్తుంది. మీరు ఏదైనా పుణ్యనదులకు వెళ్ళినప్పుడు నదిలో ఉన్న నీటిని ఒక బాటిల్లో నింపుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. దీన్నే గంగాజలం అని అంటారు. పూజ గదిలో గంగాజలం ఉంటే చాలా మంచిది. ఇది ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఇంటికి రక్షణగా ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులను తరిమి కొడుతుంది. అలాగే ఇంట్లో పూజ ప్రారంభించేటప్పుడు మీ పూజ గది ముందు కూడా కొంచెం గంగా జలాన్ని చిలకరించండి. దీని వలన దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించడం వలన ధనాకర్షణ పెరుగుతుంది. నమస్తే.